Hello, good morning, గుడ్ మార్నింగ్ Arvi. అవి Good morning వాకింగ్కి to వచ్చింది all. ఇవాళ. వాకింగ్కి వచ్చింది అవి కూడా. Yes, walking kacham. Hey, morning walking. Arvi kosam. Kannana? చూడు ನೇರಿ ಕೊಡೋಣ ಇದನ್ನೇ ಕೊಡ್ತೀನಿ ಬಾ ಸಾವುಕಾರ ಕಂಡರ ಹತ್ರ ನಾವು వస్తూనే పాపకైతే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో పాపకు ఫుడ్ ప్రిపేర్ చేసేసి పాపకు పెట్టేస్తే నార్మల్గా పాప పడుకుంటుంది, కానీ పడుకోలేదు కాబట్టి తనకి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను రాగిసరి. మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళేసి వచ్చాం కదా, సో నైట్ అయితే ఏం సామాన్లు అడగలేదు, వచ్చి అలానే పడుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట కిచెన్. యూటెన్సిల్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి. పాప అయితే వస్తూనే ఇంకా తన పని అంతా అయిపోయింది, వస్తూనే తినేసింది, అలానే ఇంకా పడుకునేసింది స్నానం చేపించేసేసరికి. ఇంకా తర్వాత నేనైతే పని చేసుకుంటూ ఉన్నా. సో మీకు తెలుసు కదా, ఎక్కువ ఓట్స్ తింటాము. ఇంక ఇప్పుడైతే నేను జ్యూస్ తాగాలి. సో ట్రై చేయాలంటే చాలా గ్యాప్ ఇచ్చేసాను అనమాట, సో ప్రెగ్నెన్సీ వల్ల. సో ఆ తర్వాత పోస్ట్ పార్టంలో కూడా ఏమి జ్యూసెస్ అయితే తాగట్లేదు అంటే డైలీ తాగట్లేదు. సో క్యారెట్ జ్యూస్, వెజిటబుల్స్ జ్యూస్. సో ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట, బెల్లీ ఫ్యాట్ చాలా ఉంది అనిపిస్తుంది. సో అది తగ్గించాలి కాబట్టి నేనైతే ఇంకా కొంచెం డైట్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ డైట్ అయితే మెయింటైన్ చేయనండి. సో నాకు కావాల్సింది కొంచెం కొంచెం తింటాను అనమాట, తినాలనిపించింది. సో చేసింది కొంచెం లిమిట్గా తీసుకుంటూ ఉంటాను. సో దానివల్ల నాకు యూజ్ అనే అనిపిస్తుంది. ఇంకా మనకు క్రేవింగ్స్ అనిపించినప్పుడు ఫుల్గా నేనైతే అవాయిడ్ చేయలేను. కొంతమంది చేస్తూ ఉంటారు, బట్ నేనైతే అలా అవాయిడ్ చేయలేదు, కానీ కొంచెం అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట లిమిట్గా. సో ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనమాట మా డైట్ ప్లాన్ అయితే. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఓట్స్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే జ్యూసర్ ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్ నాకు జ్యూస్ ఇన్ని రోజులు తాగకపోవడానికి కారణం ఏంటి అంటే, నా కిచెన్ అయితే చాలా కంజెస్టెడ్ అనమాట. ఫస్ట్లో నేను ఓవెన్ లేదనుకుంటున్నా, ఇది గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి మేము కొనింది కాదు కాబట్టి ఓవెన్ ఉంది అనేది మర్చిపోయాము. మెయిన్ నేను ఏమనుకున్నా, జ్యూసరు, మిక్సర్ సో తీసుకుంటే ఇంకా ఏంటి రైస్ కుక్కర్ అనుకున్నాం, కానీ సో అది బేస్ చేసుకొని ఈ ఇల్లు హౌస్ తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఫస్ట్ అడిగారు కిచెన్ సరిపోతుందా అని చెప్పేసి. నేను సరిపోతుంది అనుకున్నా, ఏమున్నాయి అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే ఈ ఓవెన్ వల్ల మాకు చాలా కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట. చిన్న ఇల్లు కదా ఇది, 1 BHK. సో దానివల్ల మాకు చాలా ఏమి కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట. ఏం ఇక్కడే షింక్, పక్కన స్టవ్ ఏంటి అంటే నేను ఇటు సైడ్ పెట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ అమ్మ వచ్చి అలా పెట్టుకోకూడదు, ఇలానే పెట్టుకోవాలి అన్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట, క్లీనింగ్ కానీ ఏమైనా చేసుకోవడానికి. సో ఒక పని స్టవ్ దగ్గర చేస్తున్నా అంటే ఇక్కడ క్లీనింగ్ అయితే ఈజీగా అయిపోతుంది కానీ చేసేటప్పుడు, కానీ కొంచెం డిస్టెన్స్ ఉంటే అక్కడ ఉంటే బెస్ట్ అనిపించింది అనమాట. షింక్ కొంచెం డిస్టెన్స్లో ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ చేస్తూ వెంటనే ఇలా వాష్ చేసేటప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కదా. సో దానివల్ల ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి, తర్వాత ఇది క్లీన్ చేసుకోవాలి అన్నట్టు అయిపోతుంది. కొంచెం ఇక్కడ ఉండేది షింక్ అక్కడ ఉంటే సో చాలా ఈజీగా ఉంటుంది, మనం వర్క్ చేసుకునేటప్పుడు ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా వంట చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే యూటెన్సిల్స్ ఉన్నాయి అంటే వెంటనే అయిపోతే మనకి తర్వాత ఎక్కువ వర్క్ అనిపించదు. సో వెంటనే వాష్ చేసుకోవడం వల్ల సో గ్యాప్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇవి కొంచెం స్టోరేజ్ అవుతూ ఉంటాయి అనమాట. యూటెన్సిల్స్ కడగడానికి కొంచెం టైం పడుతుంది అంటే పక్కన పెడుతుంది, ఆ తర్వాత క్లీన్ చేద్దాంలే అన్నది కొంచెం మైండ్లో ఉంటుందన్నమాట. సో అది ఈ కంజెస్టెడ్. సో నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు ఇలా మాత్రం తప్పు చేయను, ఎందుకంటే ఏదైనా మనం ఒకసారి అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు కదా, అలా అనమాట. సో అది పాలైతే మీతో మాట్లాడుతూనే పాలైతే వేడైపోయాయి. ఓట్స్ అయితే నేను ఓట్స్, కొంతమంది ఓవర్ నైట్ ఓట్స్ అయితే ట్రై చేస్తుంటారు. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, బట్ మర్చిపోతున్నా. నెక్స్ట్ టుమారో అయితే చేస్తాను కంపల్సరీ.
ఓవర్ నైట్ ఓట్స్ బాగుంటాయి. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓవర్ నైట్ ఓట్స్ ఈజీగా తినేయచ్చు అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఉంటుంది కదా. సో అలా ట్రై చేస్తాను రేపు. సో ఇవాళ అయితే నార్మల్ హాట్ ఓట్సే. సో పాలైతే హీట్ చేసేసి ఓట్స్ క్లీన్ చేసేసుకొని ఇంకా దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక బనానా వేసుకొని తినేయడమే. అదే ఏంటి మా టిఫిన్. కానీ ఇవాళ నేనైతే వెజిటబుల్ జ్యూస్ అయితే చేసుకుంటూ ఉన్నాను. జ్యూసర్ కూడా పక్కన పెట్టేశానండి. సో ఇక్కడ పెట్టేసింది మా అక్క. అయితే మా అక్క వచ్చింది కదా, సో అంతా క్లీన్ చేసేసి తాగట్లేదు కదా అని చెప్పి ఇంకా అక్కడ పెట్టింది. తీసి దానికి ఒక ప్లేస్ కొంచెం అవన్నీ తీసేటివి ఏం లేదు, అన్నీ ఇవేంటి మిక్సర్ డైలీ యూజ్ చేసేటివే. మిక్సర్ ఉంది, అలానే పాప కోసం మరీ జ్యూసర్ చిన్న జ్యూసర్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఎగ్ బాయిలర్ సపరేట్ ఉంది. ఇవన్నీ అయిపోయేసరికి చాలా ఇరుకు అనిపిస్తుంది అన్నమాట. చాలా తక్కువ స్పేస్ అనిపిస్తుంది. చాలా తక్కువ స్పేస్ అనిపించేది కాదు, చాలా తక్కువే ఉంది స్పేస్ అయితే. ఎనీవే ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడి చేసుకోవడమే, సర్దుకుపోయి చేసుకోవడమే కాబట్టి. సో ప్రస్తుతానికి అది నా కిచెన్ స్టోరీ. సో తర్వాత నేను చేస్తాను. సో పాలైతే ఓట్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఫ్రిడ్జ్లో అయితే తీసుకొస్తాను. ఎస్టర్డే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాం కాబట్టి అన్నీ అలానే ఉండిపోయాయి. సో వచ్చింది నైట్ వచ్చేసాం కాబట్టి లేట్గా. సో అవన్నీ ఎక్కడక్కడ ఉండిపోయినాయి యుటెన్సిల్స్ అయితే. ఇంకా ఏంటి పాప కోసం అయితే చేద్దామని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసి పెట్టాను. మక్కన ఒకటే వేయించి పెట్టాను. కానీ సో ఇంకా అక్కడి నుంచి కాల్ వస్తే ఇంక వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి అది ఒక పక్కన పెట్టేశాను. అది ఈరోజు చేయాలి. షింక్ దగ్గర ఇట్లా ఉంటే క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. అక్కడక్కడే క్లీన్ చేసుకోవాలి, అక్కడక్కడే పెట్టుకోవాలి, అక్కడక్కడే క్లీన్ చేసుకోవాలన్నమాట నా కిచెన్ని. కొంచెం ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్లీ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి కదా. కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటేనే మనకి ఏదైనా ఈజీగా పని అవుతుంది అన్నది నా ఫీలింగ్. మీరేమంటారు? కిచెన్ క్లీన్గా ఉంటే ఏదైనా టకటక అయిపోతుంది. కిచెన్ మెయిన్ యుటెన్సిల్స్ సామాన్లు కడిగేది లేకపోతే ఈజీగా అయిపోతుంది పని. అందుకే వెంటనే చేసేసుకుంటూ ఉంటే ఇంత రిస్క్ ఉండదు. కిచెన్ క్లీనింగ్ది అది వస్తాయి కదా స్పాంజ్ లాగా, సో అవి తీసుకోవాలి. డిమార్ట్కి వెళ్ళలేదు. కొన్ని అనుకుంటూ ఉంటాం కానీ అవి జరగవు కదా. జరగవంటే నేనే నెగ్లెక్ట్ చేస్తున్నానండి, పాపను తీసుకొని అంత డిమార్ట్కి ఎందుకు వెళ్దామని. సో అక్కడికి వెళ్తే కొన్ని కావాల్సినవి అయితే నీడెడ్వి దొరుకుతాయి. చూద్దాం, ఇంకా ఆఫ్టర్ 15 days తర్వాత వెళ్దాం అనుకుంటున్నా. 15 days ఎందుకు గ్యాప్ అంటే మరీ ఇంకొక ప్లాన్ ఉందన్నమాట. సో వేరే ట్రిప్ ఉంది, అది దానికోసం తర్వాత తీసుకుందామని పోస్ట్పోన్ చే జ్యూసర్ అయితే తీసేసాను. జ్యూసర్ వాడి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి చాలా డస్ట్ ఉంది, క్లీన్ చేయాలి. దీన్ని తీసుకోవడం వల్ల నేను చాలా బాగా యూస్ చేశాను అనమాట, చాలా జ్యూసెస్ తాగాను అనమాట. సో డెఫినెట్లీ అందరి దగ్గర ఉండాలి అని అనుకుంటాను. సో దీంట్లో తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయండి జ్యూసెస్ అయితే. సో అప్పుడు నేను ఇదే చూసాను, ఇదే తీసేసుకున్నాను. అది ఇంట్లో జ్యూసర్ ఉంది అంటే జ్యూసెస్ అయితే ఎక్కువ తాగుతూ ఉంటాను. నార్మల్గా మిక్సీలో వస్తుంది కదా, సో దాంట్లో ఏంటంటే
పల్ప్ అంతా వస్తుంది కాబట్టి తాగాలనిపించదు. సో దీంట్లో ఏంటంటే పల్ప్ అలానే ఉండిపోతుంది, సపరేట్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఎక్కువ వెజిటబుల్స్ వేసి తిన్నా తాగినా బాగుంటుంది. పల్ప్ లేకపోతే బాగా తాగొచ్చు కదా. మీకు తెలుసు నేను ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ జ్యూసెస్ తాగాను. పెట్టేసి కుక్కర్ అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇక్కడ రైస్ కుక్కర్. ఈ పాట్లో జ్యూసర్ పెట్టేస్తాను. జ్యూస్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. క్యారెట్ అండ్ కుకుంబర్, అలానే క్యారెట్, టమోటో ఇవన్నీ కట్ చేసేసుకొని మిక్సర్లో వేసేసుకోవాలి. క్యారెట్ ఎలానే వేసేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే టిఫిన్ లేదు అంటే ఈజీగా అయిపోతుంది పని. హెల్తీ అలానే పని కూడా ఉండదు. కానీ చూస్తున్నారు కదా ఎంత టైం అవుతుందో. ఈ కొంచెం పని చేస్తూ ఉన్నాను కదా షూటింగ్ చేసుకుంటూ. సో చాలా టైం టేకింగ్ అనిపిస్తూ ఉంటుంది. కుకుంబర్ అయితే అలానే వేసేస్తాను, పీల్ తీయనండి. ఎందుకంటే పీల్ తినకుండా కూడా వేస్తారు కదా, సో అలా అనమాట వేసేస్తూ ఉంటాను. అలా వేసేస్తేనే అలా జ్యూస్ వచ్చేస్తుంది కాబట్టి ఇది నా జ్యూస్ ప్రిపరేషన్. దీనిలో కావాలంటే తేనె వేసుకుంటా, లేదంటే లేదు. ఒక గ్లాస్కి ఇది సరిపోతుంది అనమాట. క్యారెట్స్ కొన్ని, సో క్యారెట్స్ అయిపోయాయి కాబట్టి పాపకి తీసి పెట్టేస్తున్నా. 5 క్యారెట్స్ తీసుకుంటున్నా, కుకుంబర్ ఒకటి, అలానే టమోటో. దీన్ని వచ్చే జ్యూస్ని బట్టి కుకుంబర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఇవే కాబట్టి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే సో ఇవి వేసేస్తాను. జ్యూసర్ అక్కడ పెట్టేసా కదా, అక్కడ ఉంది జ్యూసర్. గ్యాస్ పెట్టుకుంటున్నా. ఇలా పెట్టేసి అలా కుకుంబర్ పెట్టేసి
పెట్టేస్తే జ్యూస్ అయితే చూసారు కదా, ఒక గ్లాస్ వచ్చింది. కొన్ని వాటర్ వేసాను, ఇన్ని వాటర్ వేసాను ఎందుకంటే దాంట్లో ఉన్నది కొంచెం వచ్చేస్తుంది అని చెప్పేసి, పలుపులో ఉంటుంది కదా, సో ఆ ప్యూర్ జ్యూస్ వస్తుంది అని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను అంతే. సో ఇదన్నమాట నా జ్యూస్. జ్యూస్ రెడీ అయిపోయింది. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? సో గెస్ చేయండి. సో ఇప్పుడైతే నా మార్నింగ్ రొటీన్లో ఇది ఒక యాడ్ అయింది, లేదంటే బ్రేక్ఫాస్ట్ అయితే అవుతూ ఉండేది. సో ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి సో ఒక 15 days అనుకుంటూ ఉన్నాను. సో 15 days అయితే, ఆ తర్వాత కొంచెం ప్లాన్ ఉంది, అప్పుడు కొంచెం మరీ పోస్ట్పోన్ అవుతుంది. సో ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా 15 days. సో ఇప్పుడైతే నా డ్రింక్ తాగుతూ ఉన్నాను. సో యూటెన్సిల్స్ కూడా క్లీన్ చేసేసానండి, చూస్తున్నారు కదా, ఫుల్ అయిపోయింది. సో నైట్ క్లీన్ చేయకపోతే మార్నింగ్ లేట్ అవుతుంది. సో ఇవాళ కొంచెం లేట్ అయ్యింది అది. సో యూట్యూబర్స్ అంటారు కానీ వీడియో షూట్ చేసుకుంటూ చాలా టైమే తీసుకుంటుందండి. నార్మల్గా అయితే వీడియో షూట్ చేసుకుంటూ వ్లాగ్ అయితే చేయాలి అంటే డెఫినెట్లీ కొంచెం వర్క్ చేసుకోవాలి, ఇంట్లో పని అంతా చేసుకోవాలంటే టైం పడుతుంది. సో కొంతమంది అనుకుంటూ ఉంటారు యూట్యూబర్స్కి ఏముంది అలా వీడియో షూట్ చేస్తారు, అలా పెట్టేస్తూ ఉంటారు అని చెప్పేసి, కానీ చాలా టైం పడుతుంది, అలానే చాలా హార్డ్ వర్క్ చేయాలండి యూట్యూబర్స్ కూడా. సో అది. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇది అనమాట నా మార్నింగ్ రొటీన్. లేదంటే ఇవాళ నుంచి ఇది ఒకటి యాడ్ అయింది, లేదంటే బ్రేక్ఫాస్ట్ ఉండేది. సో బ్రేక్ఫాస్ట్ కట్ చేసేసి ఇప్పటి నుంచి జ్యూసెస్ ఇలా ఓట్స్ ఇలా తినడం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్.